వారి స్వంత ఇంటి కలగానే మిగిలిపోయింది. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో పేదల స్వంత ఇంటి కల నిజం చేసే దిశగా ఏపీలో 1,00,000కు పైగా టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. దీనిలో భాగంగానే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అద్దంకి, ఒంగోలు, కనిగిరి, మార్కాపురం, కందుకూరు, గిద్దలూరు నియోజకవర్గాల్లో 11,900 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. ఇక టిడ్కో ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టి 90% పూర్తి చేసిన తరుణంలో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆనాటి నుంచి మళ్లీ ఆ టిడ్కో ఇళ్లను ఎవరూ పట్టించుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో పేదల ఆశలు చిగురించాయి. వారి ఆశలకి తగినట్లుగానే పేదల గృహాల కల నిజం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు కూడా చేపడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఒంగోలులో గత 7-8 సంవత్సరాల క్రితం నిర్మాణం చేస్తూ ఆగిన టిడ్కో గృహాల ప్రస్తుత పరిస్థితులపై ప్రకాశం జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. మనం చింతల, ఒంగోలుకి సమీపంలో ఉన్న చింతల టిడ్కోల వద్ద ఉన్నాము. ఇక్కడ మనం చింతల దీని లోపలికి వెళ్తున్నాం. ప్రస్తుతం చూస్తే ఇక్కడ కొత్తగా అంటే గతంలో కన్స్ట్రక్షన్ చేసినప్పటికీ ఇక్కడ మీటర్లు కూడా కరెంటు మీటర్లు కూడా పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ అప్పటికే అంటే ఒక రకంగా కన్స్ట్రక్షన్ అనేది చాలా వరకు పూర్తయితేనే కరెంటు మీటర్లు అలాంటివి పెట్టడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు లోపలికి వస్తుంటే ఇక్కడ మనం చూస్తే మనం ఈ టిడ్కోలలోకి మామూలుగా వెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనం ఇక్కడ చూస్తుంటే ఇక్కడ చూస్తే శిథిలావస్థకు వచ్చి చెదులు పట్టింది. అంటే కన్స్ట్రక్షన్ మొత్తం చాలా వరకు పూర్తయినట్లు కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూస్తే ఇప్పుడు రిపేర్ చేయాల్సిన, ప్రభుత్వం రిపేర్ చేయాల్సిన పరిస్థితి. అంటే ఈ దర్వాజలు ఆల్రెడీ చెదులు పట్టి ఉన్నాయి. ఈ దర్వాజలు చెదులు పట్టి ఉన్నాయి. ఇలాగే లోపల కూడా ఎలా ఉందనేది కూడా మనం చూస్తే ఇక్కడ చెదులు పట్టింది. ఇదంతా ఇంకా చేయవలసి ఉంటుంది. ఇలాగే మెట్లకు సంబంధించిన రాడ్లు కానీ ఇవన్నీ తుప్పుబట్టి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా అసలు టిడ్కో ఇల్లు అనేది పూర్తిగా కంప్లీట్ అయినాయా లేకపోతే అసలు ఎట్లా ఉన్నాయి ఈ టిడ్కో ఇల్లు అనేది మనం లోపలికి వచ్చి చూస్తే ఇప్పటివరకు అంటే ఇది హాల్ లెక్క. మనం ఫస్ట్ వాకిట్ నుండి మనం లోపలికి వస్తే ఇది హాల్ లెక్క ఉంది. ఇది ఈ హాలు చూసేసాం. తర్వాత ఇక్కడికి వచ్చి ఇటు చూస్తే ఇవి అంటే ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ అన్నీ ఇక్కడికి వచ్చేలకే ఒక బాత్రూములుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఈ టిడ్కోలలోకి వస్తున్నాం. ఇప్పుడు మనం ఉన్నది ఈ ఫస్ట్ వరండా అనమాట. ఈ వరండా అనేది ఎలా ఉందంటే ఇక్కడికి వచ్చేలకే అంతా చెదులు పట్టి ఉంది. మొత్తం పైన చూస్తే మొత్తం చెదులు పట్టి ఉంది. అలాగే కరెంటుకు సంబంధించిన బోర్డులకు కానీ లేకపోతే మెయిన్ ఫిట్ చేయడానికి కానీ అలాగే స్విచ్లు కానీ ఇలాగే ఇవన్నీ హాల్లో నుండే ఒక సిస్టమేటిక్గా చేయటం జరిగింది. అలాగే ఇక్కడ మనం కొద్దిగా ముందుకొచ్చి చూస్తే ఈ హాలుకి ఆనుకొని ఇక్కడ బాత్రూములు ఇవన్నీ ఒక బాత్రూములు అనేది ఉంచడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక బేబీ బెడ్రూమ్ ఇక్కడికి వచ్చేలకే ఇటు పక్క మనం చూసుకుంటుంటే ఈ పక్క ఒక బేబీ బెడ్రూమ్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేలకే బేబీ బెడ్రూమ్లో కూడా బాత్రూమ్లు కంబైన్డ్ అటాచ్డ్ బాత్రూమ్లు కానీ ఉండటం కానీ ఇలా దీన్ని కూడా తయారు చేయటం జరిగింది. అలాగే ప్రస్తుతం మనం ముందుకెళ్ళి మనం చూస్తుంటే ఇక్కడికి వచ్చేలకే ఒక హాల్. ఇది మనకి ఒక చిన్న హాల్గా ఉంది. ఇక్కడ పైన ఏదైనా మనం సామాన్లు పెట్టుకోవటానికి కూడా అంటే వసర్తుగా మనకి ఏదైనా సామాన్లు ఉన్నా, ఎక్కువ సామాన్లు ఉన్నా అవి పెట్టుకోవటానికి ఒక ఇదనేది పెట్టడం జరిగింది స్లాబ్గా. అలాగే ఇటుపక్క మనం చూస్తే ఈ సింగిల్ బెడ్రూమ్ అంటే ఇది మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఇది ఒక సింగిల్ బెడ్రూమ్గా ఉంది. దీంట్లో సింగిల్ బెడ్రూమ్లు ఉన్నాయి. వాళ్ళ కుటుంబంలోని మెంబర్స్ని బట్టి వాళ్ళకి సింగిల్ బెడ్రూమ్ కానీ అలాగే డబుల్ బెడ్రూమ్ కానీ ఇలా అనేకం అనేది అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళకి శాంక్షన్ చేయటం జరిగింది. గత 10 సంవత్సరాలుగా పేదవాడి కలగానే మిగిలిపోయింది. గత టీడీపీ అంటే ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న సమయంలో పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇంటిని కేటాయించాలని చెప్పి వాళ్ళకి రిచ్గా అంటే మంచి వాతావరణంలో వాళ్ళని కూడా ఉంచే విధంగా ఒక అపార్ట్మెంటు రీతిలో వాళ్ళకి కూడా టిడ్కో ఇల్లు నిర్మించి వాళ్ళకి ప్లాట్లుగా ఇవ్వాలనే ప్రతిపాదనతో
కేంద్ర ప్రభుత్వం నిధులతో అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్మించే విధంగా ప్రతి జిల్లాకు సంబంధించి వేలల్లో టిట్కో ఇళ్లను శాంక్షన్ చేయడం జరిగింది. వాటిని అలాగే 80% 90% పూర్తి చేయడం కూడా జరిగింది. దానిలో భాగంగానే ప్రకాశం జిల్లాలో జిల్లా వ్యాప్తంగా 11,500 టిట్కో ఇళ్లను శాంక్షన్ చేశారు. లబ్ధిదారులు అంటే పేదలు లబ్ధిదారులుగా గుర్తించి వారికి శాంక్షన్ చేయడం జరిగింది. వారికి సంబంధించి చూసుకుంటే మనం ప్రకాశం జిల్లా ఒంగోలుకు తీసుకుంటే ఒంగోలులో 4,128 టిట్కో ఇళ్ళని రెండు ప్రదేశాల్లో అంటే ఒంగోలుకు సంబంధించి అతి సమీపంలో చింతల్లోను అలాగే ఒంగోలుకి అతి దగ్గరలో ఉన్న రాజీవ్ నగర్ కాలనీలను ఈ టిట్కో ఇళ్ళను నిర్మిస్తున్నారు. అలాగే కనిగిరికి సంబంధించి 4,128 చేయటం జరిగింది. అలాగే మార్కాపురం 912, గిద్దలూరు 912, అలాగే అద్దంకి కానీ ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ టిట్కో ఇళ్ళని ఇలాగే 80-90% పూర్తి చేయటం జరిగింది. కానీ అద్దంకిలో మాత్రమే పూర్తయింది, మిగతా చోట్ల మాత్రం పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తరువాతి 2019లో వైసీపీ ప్రభుత్వం రావటం, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి టిట్కో ఇల్లు 89% పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చే పని అయితే టీడీపీకి ఎన్డీఏ కూటమికి మంచి పేరు వస్తుందని చెప్పి ఆ టిట్కో ఇల్లు అనేది అవసరం లేదని చెప్పి జగనన్న కాలనీలుగా 7.5 గదులు ఇస్తూ వాటిల్లో కట్టుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. ప్రస్తుతం చూస్తే 2024కి ఇప్పుడు మనం చూస్తే టిట్కో ఇళ్ళకి కానీ గత 10 సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్ చేసిన టిట్కో ఇళ్ళకి కానీ ప్రస్తుతం తదుపరి జగనన్న కాలనీలు కానీ ఏది పూర్తి కాలేదు. అలాగే ఎక్కడ వేసిన గొంగడ అక్కడేగానే ఉంది. కానీ ప్రస్తుతం ఎన్డీఏ 2024 ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటం, ప్రస్తుతం ప్రతి పేదవాడికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో గతంలో చేసిన టిట్కో ఇళ్ళు కానీ అలాగే జగనన్న కాలనీలు కానీ అన్నింటినీ అభివృద్ధి చేసే దిశగా అడుగులేయటంలో భాగంగా అలాగే లోకేష్ పాదయాత్రలకు సంబంధించి నారా లోకేష్ పాదయాత్ర చేస్తూ 100 రోజుల్లో మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో టిట్కో ఇళ్ళన్నీ పూర్తి చేసి పేదలకు అందిస్తామని చెప్పి కూడా ప్రకాశం జిల్లా వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. నిన్న కలెక్టర్ గారు సమీక్షా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది, అధికారులతోటి నిర్వహించడం జరిగింది. అతి కొద్ది టైంలోనే ఈ టిట్కో ఇళ్ళని అంటే ఈ టిట్కో ఇళ్ళన్నింటినీ పేదలకు అందించాలని చెప్పి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్న తరుణంలో ఇక్కడ అసలు టిట్కో ఇళ్ళు ఎలా ఉన్నాయి, గత 5 సంవత్సరాలుగా వాటిని ఎవరు పట్టించుకున్న నాదుడు లేడు. అసలు ఈ బాగున్నాయా, శిథిలావస్థకు ఉన్నాయా, ఎలా ఉన్నాయి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఇప్పుడు ఈ టిట్కో ఇళ్ళ పరిస్థితి అంటే గతంలో 2014లో మొదలుపెట్టి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి చేసిన ఈ టిట్కో ఇళ్ళ పరిస్థితులు ఈరోజు ఎలా ఉన్నాయంటే మళ్ళీ మొదటి నుంచి చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో 89% 90% పని పూర్తయింది. కానీ ఇక్కడికి వచ్చేలకే ప్రస్తుతం అన్ని చెదులు పట్టిపోవటం, అలాగే ఐరన్కు సంబంధించి కూడా తుప్పు పట్టిపోవటం, కన్స్ట్రక్షన్కి ఉపయోగించే ప్రతి వస్తువు అనేది తుప్పు తిని నష్టం జరిగిందనే చెప్పుకోవాలి. గత ప్రభుత్వం అనేది ఎటువంటి విధంగా పట్టించుకోకపోవటం వల్ల నష్టం జరిగింది. ఇక్కడ మౌలిక సదుపాయాలు ఇక్కడికి వచ్చేలకే రోడ్లు పరిస్థితి దుర్భరంగా ఉంది. ప్రతి రోడ్డు అనేది దెబ్బతినిపోయింది. గతంలో వేసింది ఈ రోడ్డు తారు రోడ్డుగా అనిపిస్తుంది. అలాగే అవతల ఇంకా కొన్ని రోడ్లు సిమెంట్ రోడ్లుగా కొన్ని రోడ్లు తారు రోడ్లుగా వేయటం జరిగింది. ఈ రోడ్లు కూడా దెబ్బతినిపోయాయి. ఇక్కడంతా వర్షం వస్తే వాటర్ నిలిచిపోతుంది, చిల్ల చెట్లుగా ఉన్నాయి. ఎవరు నానే వాళ్ళు లేకపోయేకే గత అసాంఘిక కార్యకలాపాలు కూడా ఇక్కడ జరుగుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఇది కాకపోతే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావటం, పేదవాడి ఇళ్ళకి ఇంటి అనేది కళ నెరవేర్చాలనే పట్టుదలతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండటం, ఇప్పుడు ప్రధానిగా మోడీ ఉన్నారు, అలాగే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. వీరిరువురు సహాయ సహకారాలతో టిట్కో ఇల్లు పేదవాడి కళను నెరవేర్చుకునే విధంగా ఎట్టి పరిస్థితుల్లో అతి త్వరలోనే చేయాలనేది ఇలా ప్రతిపాదన పెట్టుకొని ముందుకెళ్తున్నారు. ఆ దిశలోనే ప్రకాశం జిల్లాకు సంబంధించి
48 టిట్కో గృహాలు అతి త్వరలో అంటే పేదవాళ్ళకి ఇచ్చే అవకాశంగా కనిపిస్తుంది. చాలా స్పీడ్గా అంటే ఎంతో స్పీడ్గా చేసే విధంగా నిన్న కలెక్టర్ గారు సమీక్షించడం జరిగింది. ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి అతి త్వరలోనే ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ చేయటం కానీ అలాగే మౌలిక సదుపాయాలకు సంబంధించి కానీ త్వరగా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆదేశాలు అనేది చేయటం జరిగిన నేపథ్యంలో పేదవాడు ప్రకాశం జిల్లాలో ఉన్న పేదవాడు టిట్కో ఇళ్లలో లబ్ధిదారులు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్9 న్యూస్.